వీర్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యాక్చువల్లీ తెలుగులో ఇది నా ఫస్ట్ మూవీ. సెట్లో నాకు అందరూ బాగా సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. సో December 27th థియేటర్స్లో మన లీగలీ వీర్ వస్తుంది. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎస్పెషల్లీ వీర్ సార్, ఇంకా ఎవరెవరు అందరూ యాక్టింగ్ చేశారు. నేను చిన్న క్యారెక్టర్ కొంచెం చేసినా కూడా చాలా ఎంజాయ్ చేశాను. మా చెల్లి అందరూ ఉన్నారు, బాగా అందరూ సపోర్ట్ చేశారు. కాబట్టి December 27th లీగలీ వీర్ థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా బాగా చూసుకున్నారా మీ ఇద్దరిని? బాగా. వీర్ సార్ చాలా ఫన్నీగా మాట్లాడతారు. ఓకే, ఎవరు ఫేవరెట్ నీకు? మొత్తం డైరెక్టరా లేకపోతే వీర్ గారా లేకపోతే ఎవరు? వీర్ సార్ ఎక్కువ ఫేవరెట్. వీర్ సరే, గిరిధర్ సార్. అంటే వేరే వాళ్ళు బెదిరిస్తే ఇంకొకరి పేరు చెప్తారు. వీర్ సార్ నీ ఫేవరెటా? ఎందుకని? సార్ నాకు ఓయాసిస్ మీనింగ్ చెప్పారు. ఎందుకు గూగుల్లో కూడా వచ్చేదిగా దాన్ని? వీర్ సార్ ఎందుకు అడిగారు? ఓహో, అందుకని అడిగితే చెప్పారు. ఓకే, స్కూల్ పేరు ఓయాసిస్ అంట, బట్ స్కూల్ మీనింగ్ తెలియదు. ఓకే, నైస్. నీకు ఫేవరెట్ ఎవరు సెట్లో? ఎందుకు? నా ఫేవరెట్ అంటే యాక్చువల్లీ నాకు తెలియదు. ఎవరు లేరా? అంటే లేరని చెప్పను. వీర్ సార్, అందరూ డైరెక్టర్ సార్, అందరూ ఫేవరెట్ అంటాం. ఓకే ఓకే, సో థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్తే అండి. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి కారణం వన్ అండ్ ఓన్లీ వీర్. ఆయన పేరే వీర్, విజయానికి మరొక పేరు. ప్రొఫెషనల్గా కూడా ఈయన అడ్వకేట్. ఇక్కడ నుంచి యుఎస్ వెళ్ళి అక్కడ కూడా ఆ ప్రొఫెషనే కంటిన్యూ చేసి సినిమా మీద ప్యాషన్తో, హీజ్ వెరీ మచ్ ప్యాషనేట్. అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది సినిమా అంటే. డబ్బు పెట్టి దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలా దమ్ము కావాలి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ వస్తే బోల్డ్ అని క్రాఫ్ట్స్ దీని మీద డిపెండ్ అయిన వాళ్ళందరికీ ఎనర్జీ అవుతుంది. సో హీ ఎర్న్డ్ మనీ, కష్టపడి ఆయన ప్రొఫెషనల్లోనూ వేరే పరంగా కూడా సంపాదించి సినిమా మీద ప్యాషన్తో మళ్ళా సినిమా తీయడానికి వచ్చిన గొప్ప వ్యక్తి వీర్ గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రవి సార్కి చాలా థ్యాంక్స్. అలాగే వీర్ సార్ చాలా క్యాజువల్గా ఉంటారు. మన ఢిల్లీ గణేషన్ గారు ఏం చెప్పారో యాజ్ డీస్గా మీకు అది కనపడుతుంది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ప్రొడ్యూసర్ లాగా అసలు ఉండరు. అలాగే యాక్టింగ్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. న్యాచురల్ యాక్టర్. చాలా రోజుల తర్వాత మనం ఇంత న్యాచురల్ యాక్టర్ని మిస్ అయ్యామే అనిపిస్తుంది మీరు మూవీ కానీ చూస్తే. అట్లాగే నేను ఒక సాంగ్ చేశాను బ్యాంకాక్లో, సూపర్గా ఉంటుంది ఆ సాంగ్ కూడా. అసలు నా సాంగ్ గురించి నేను చెప్పకూడదు, అది మీరు చూసి చెప్పాలి. ఆయన కూడా ఫస్ట్ టైం సాంగ్ చేయటం, అసలు ఏ బెదురు లేకుండా, అసలు ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా వచ్చి చేశారు. చాలా బాగుంటుంది సాంగ్. రవి గారికి మళ్ళీ థ్యాంక్స్. తర్వాత మన మేనేజర్ గారికి, ఇందులో యాక్ట్ చేసిన అందరు ఆర్టిస్టులకి, అందరూ ఫ్యామిలీతో చూడొచ్చండి. పిక్చర్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. యాక్టింగ్ అందరిది అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. వీళ్ళతో కష్టపడి చేశాను అనుకుంటున్నాను. వీర్ గారు ఇచ్చిన మంచి ఆపర్చునిటీ నిలబెట్టుకున్నానని ఈ గ్లిమ్స్ చూసిన మీ ఏం చెప్తారో చూడాలి. సో నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. గ్లిమ్స్ చూశాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. సినిమా అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చాలా కష్టపడి చేసాం, స్క్రీన్ ప్లే కానివ్వండి, ఎవ్రీథింగ్. సో ఫైనల్లీ మీరు దాని గురించి మంచిగా రాస్తే ఇంకా బాగుంటుంది. మంచి సినిమా మీరు చూసిన తర్వాతే రాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మోస్ట్లీ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ మా అందరికీ అంటే మీరు రియల్ లైఫ్లో అడ్వకేట్ అండ్ సినిమాలో కూడా అడ్వకేట్ అంట. సో ఏం సార్, వాజ్ ఇట్ ప్లాన్డ్ లేకపోతే ఎందుకు అడ్వకేట్గానే తీసుకున్నారు ఏంటి? అంటే అది ఈజీ అవుతుంది కదండి, వేరే రోల్ చేయాలంటే ఇట్స్ ఈజీ టు యాక్టా. ఇప్పుడు కళాధర్ గారు అన్నట్టు నేను షూట్ 10 o'clock ఉంటే నేను 8కి ఫ్లైన్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళిపోయాను, నో ప్రాక్టీస్. సో ఫైట్స్ కూడా రవిని అడిగితే ఫైట్లో కూడా ఆ రోజు
చేయాలి సార్ 2 days 3 days రిహార్సల్స్ అంటే హే అనేసి అలానే వెళ్ళిపోయాను. Right. సో బేసిక్లీ ఐ హ్యావ్ నో అంటే ట్రైనింగ్ లేదు, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ జీరో. సో ఇదంతా ఎలా అయిందంటే మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ 11th month మనం సెరమనీ చేస్తే ఇండియాకి వచ్చానండి. ఆ టైంలో ఇండియాకి వచ్చి ఇంకా బ్యాక్ ఫ్లైట్ తీసుకున్న టైంలోనే లాక్డౌన్ స్టార్ట్ అయింది, కోవిడ్. సో దట్ టైం ఇంకా అప్పుడు నాకు ఇండియాలో ఎలా 20 years అమెరికాలో ఉండి ఇక్కడ ఉంటే ఎలా అడ్జస్ట్ కావాలి లైఫ్ స్టైల్ అన్నప్పుడు జిమ్కి వెళ్ళేటోని. ఓకే. కొందరు లాట్ ఆఫ్ ఫిల్మ్ స్టార్స్ కనపడేటోళ్ళు, వాళ్ళు మోటివేషన్ డిమోటివేషన్ తెలీదు. సో వాళ్ళని చూసి అబ్జర్వ్ చేశాను. అంటే ఒక స్టార్ అంటే మనం సినిమాలో చూస్తాం, వీళ్ళు ఇంతేనా, ఓకే వీళ్ళు ఎలా ఉంటారా అన్నట్టు. అంటే అది సరియల్ అనమాట, సరియల్ మూమెంట్. అంటే ఓకే ఇది రియల్ పీపుల్ వీళ్ళు నార్మల్గానే మనలానే ఉంటారు అంటారు అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది ఫస్ట్. అప్పుడు నాకేం సినిమాలో యాక్ట్ చేద్దామని కానీ సినిమాలో ప్రొడ్యూస్ చేద్దామని కానీ అసలు ఐడియాస్ లేవు. నేనేదో కోవిడ్ టైం 6 months ఒక బ్లాగ్ లేకుంటే బ్రాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాను, వీక్లీ విత్ వీర్ ఆర్ యూనో బికాజ్ ఐ యూస్ టు రైట్ ఆర్టికల్స్ బిఫోర్. సో అది మా మదర్తో ఉన్నప్పుడు ఐడియా వచ్చింది. సో ఆ పర్సూట్లో సౌండ్ ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు కావాలన్నప్పుడు సో ఈ సినిమా వాళ్ళని చూసి జిమ్లో సో ఓకే మనమే ఒకటి చేద్దాం అనేసి ప్లాన్ చేసాం. అక్కడి నుంచి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ అయింది. ప్రొడక్షన్ హౌస్ తర్వాత స్టార్ట్ అవుతుంది, టైటిల్ స్టార్ట్ అయింది లీగల్లీ వీర్ అని. సో లీగల్లీ వీర్ అంటే అఫ్ కోర్స్ నా పేరే, ఎలాగో లీగల్ ప్రొఫెషన్ లో ఉన్నారు. యాక్చువల్లీ కంపెనీస్ లో ఇంటర్నల్ అదే లీగల్ కౌన్సిల్, బట్ అలా స్టార్ట్ చేసాం. బట్ కోవిడ్ ఆ రోజుల్లో తెలియదు కదా, 6 months 2 months ఫస్ట్ ఫేజ్. సార్ ఇదంతా బాగానే ఉంది, అంటే మీరు అమెరికా నుంచి వచ్చారు, లాక్డౌన్లో ఇక్కడ ఉండిపోవడం, ఇదంతా ఒక కథ స్టార్ట్ చేయాలనుకోవడం. సో అదే టైంలో మీరు ఒక అడ్వకేట్ అవ్వడం, మళ్ళీ సేమ్ కథ ఇందాక నాకు డైరెక్టర్ గారు ఇదంతా సింక్ అయినట్టుంది రియల్ లైఫ్కి. కరెక్ట్. నాకు ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ సినిమాలో లీగల్ థ్రిల్లర్స్ అంత పాపులర్ లేదు, అంటే అంత మెయిన్ స్ట్రీమ్ జానరా కాదు అది, అంటే మిగతా అంతా నడుస్తుంది. సో నాకు కొద్దిగా ఒక మంచి లీగల్ థ్రిల్లర్, ఒక పోలీస్ స్టేషన్, ఒక కోర్ట్ రూమ్ ఎలా ఉంటుంది కామన్ పీపుల్కు, నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ కూడా కొద్దిగా ఇవ్వాలన్నట్టు చేద్దామని ఉంది. ద ఎలిమెంట్స్, ద సినిమాటిక్ ఎలిమెంట్స్తో పాటు. సో స్క్రిప్ట్ అలా తయారై టైం పడింది. ఫస్ట్ టైమర్స్ న్యూ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు తెలుసు, ఏ ఇండస్ట్రీ అయినా అంతే, యూనో ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఐ హ్యాడ్ మై ఓన్ ప్రాబ్లమ్స్ విత్ లాంగ్వేజ్. రవి లాంటి వాడు 22 days డబ్బింగ్ స్టూడియోలో ఆల్మోస్ట్ ర్యాగింగ్ చేశాడు తెలుగు. సో బేసికలీ వర్డ్స్ రాలేదు, ఎందుకంటే యూసేజ్ మర్చిపోతాము, అదేదో స్టైల్ కొట్టాలని కాదు, బట్ అక్కడ ఉండేసేసి. సో ఇప్పుడైతే బట్ నాకు తెలుగు చదవడము రాయడం వచ్చు, అయినా సరే అది యాసపోయింది. కొందరేమో వేరేటోళ్ళు అది ఇది అన్నారు, కానీ బట్ నా వాయిసే, సో ఎవ్రీథింగ్ మైండ్ నేమ్ ఉండాలన్నట్టు ఒక డ్రీమ్. సో దట్స్ వై యూ సీ ఇన్ ద మూవీ ఆల్సో గుడ్ వాల్యూస్. మీ గ్రాండ్ మదర్, గ్రాండ్ చైల్డ్తో చూడొచ్చు. అఫ్ కోర్స్ హర్ గ్రాండ్ మదర్ ఇస్ హియర్. సో ఇట్స్ ఎ క్లీన్ ఫిలిం. మ్యూజిక్ ఇస్ గుడ్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి whoever is associated with the film from bottom of my heart. Any other guy would have ran away long time ago. It took me 3 years but still I'm standing. I'll stand. Okay.